చేసినటువంటి తత్వవేత్తలు హనుమంతులు వారి కార్యక్రమాన్ని జరుపుకోవడం మన గ్రామాభివృద్ధి కమిటీకి చాలా సంతోషకరమైనటువంటి విషయం తెలియజేస్తూ, ఇప్పుడే మన మధ్యన నిన్న కాలం చేసినటువంటి మహమూద్ ఖాన్ గారు మనందరికీ చాలా చాలా సన్నిహితులు. తను మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ప్రకృతి ఈ పంచభూతాలట ప్రకృతిని తనకు తాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం, తను బలీయంగా మారడం కోసం మంచి వ్యక్తుల్ని తీసుకుపోతుంది. జ్ఞానములను పట్టుకుంటుందట. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఈ వాళ్ళనే ముందస్తుగా తనలో ప్రకృతిలో పంచభూతాల్లో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే జ్ఞానం ఎక్కువ ఉందో, ఎవరైతే త్యాగం ఎక్కువ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో, ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరైతే సమాజం గురించి అచంచలంగా ఆలోచిస్తుంటారో అటువంటి వాళ్ళను ప్రకృతి తనలో కలుపుకోవాలని, ఎమర్జీ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అదే ప్రకృతి శక్తి. కాబట్టి ఆ పంచభూతాలకు ఉన్నటువంటి తత్వం. అట్లా మహమూద్ భాయ్ కూడా తన వయసు ఇంకా చాలా కాలం అనుభవించాల్సి ఉండే. అట్లా మీరు చూడండి, ఈ విశ్వాన్ని నిర్మించిన 100 తత్వవేత్తల్లో చాలా 30 ఏళ్ళకు, 40 ఏళ్ళకు, 50 ఏళ్ళకు పోయారు. మహనీయులందరూ, పెద్దవాళ్ళందరూ, గొప్ప వాళ్ళందరూ కూడా తక్కువ వయసులో పోయారు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ. కాబట్టి ఆ ప్రకృతి అట్లా మనుషులను తీసుకుపోతుంది. అట్లా తను చేసిన సేవలు కూడా చాలా మంచివి. అనేకంగా ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి అంటే అందం అంటే ఏంటిది అంటే ధైర్యము, త్యాగము, జ్ఞానం, ఈ మూడింటినే అందం అంటారు. మనిషి ఈ మూడింటి మీద దాడి జరుగుతూ ఉంటుంది. అందం మీద దాడి జరుగుతుంది, ధైర్యం మీద దాడి జరుగుతుంది, జ్ఞానం మీద దాడి జరుగుతుంది, త్యాగం మీద దాడి జరుగుతుంది. దాడి జరిగింది అంటే నీ శక్తి పెరిగినట్టే. దాడి జరుగుతుంది నీ జ్ఞానం మీద, దాడి జరుగుతుంది నీ పేరు మీద, దాడి జరుగుతుంది నీ పేరు మీద అంటే నీ శక్తి ఇంత పెరుగుతున్నట్టే. అట్లా మహమూద్ ఖాన్ విషయంలో కూడా అనేకమైన విషయాలు అక్కడక్కడ వచ్చినా కూడా ఎక్కడ కూడా తను తొనకకుండా ఒక స్థిత ప్రజ్ఞతతోటి తను ఎప్పుడు ఏ విధంగా ఉన్నాడో చిరకాలం ఇప్పటి టుడే ఈ రోజు వరకు కూడా ఆ పదవి, ఆ కాంగ్రెస్, ఆ పదవి ప్రకారమే తను కొనసాగుతూ అందరినీ కలుపుకుంటూ పోయి ఒక స్థాయిలో తనను అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాడు మహమూద్ భాయ్. అనేక చిన్న యూత్ అంటే 18-20 ఏళ్ళ పిల్లలను రాజకీయ నాయకులుగా మార్చడంలో తన ఆఫీస్కు పిలుచుకొని చాలా మంది పిల్లల్ని మోటివేట్ చేసి మీరు ఏ పనైనా చేసుకోండి, లీడర్గిరి చేయండి, మీరు ఏ పనైనా చేయండి, రాజకీయాలు నేర్చుకోండి అని చెప్పిన వ్యక్తి, నా ముందరే 4-5 పిల్లల్ని మార్చినటువంటి వ్యక్తి ఇప్పుడు అదే పార్టీలో 3-4 తిరుగుతున్నంటే మాకు మహమూద్ భాయ్ పెట్టిన భిక్ష అని వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అంటే మనిషి తను చేస్తున్న కార్యక్రమాల్లో తను కూడా నలుగురిని కలుపుకొని పోయేవాడే నాయకుడు. నాయకుడు అంటే ఏంటిది? నలుగురి కోసం పనిచేసేవాడు, 4 మంచి మాటలు చెప్పేవాడు, నలుగురి గురించి ఆలోచించేవాడు, నలుగురించి నడిచేవాడే నాయకుడు. కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు అటువంటి పవిత్రమైన పదం నాయకత్వం. నాయకుడు అంటే చాలా పవిత్రమైన పదం. దాన్ని మనం కదా అంటే అపవిత్రం చేసి ఉండొచ్చు సమాజం, కానీ అది మాత్రం అపవిత్రమైనది కాదు. అటువంటి రాజకీయ వృత్తిలో ఉండి ఊరి కోసం అట్లాగే తన అనుకున్న రాజకీయ కాంక్ష కోసం పనిచేసి ఊర్లో మంచి పేరు తెచ్చుకొని అన్ని వర్గాలతో ఐక్యంగా ఉండి గతంలో ఉన్న వీడీసీ కమిటీలో కూడా తను పనిచేసి అసలు వీడీసీని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక బాధ్యత పోషించిందే మన మహమూద్ భాయ్. కాబట్టి ఆ భాయ్ సేవలు మనం అందరం కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అట్లాగే డెవలప్మెంట్ విషయంలో కూడా పార్టీ తరఫున కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయించారు. కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ కాలధర్మంలో మనందరికీ సహజమే, వెయ్యేమి రాసుకొని రాలే ఈ భూమి మీదకి. కానీ మనిషి యొక్క ఆలోచన మనం గమనిస్తే అంటే 2 ఉంటాయి. నీ ఇల్లు శ్మశానమా సమాజమా, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. నీ ఇల్లు శ్మశానమే అనుకుంటే కుటుంబరావులాగా బతకడం అంటే మన ఇల్లు పిల్లలు మనం జీవించడం అనేది అది శ్మశాన జీవితం. కానీ సమాజ జీవితం అంటే నువ్వు నలుగురు కోసం పనిచేస్తే, ఇప్పుడు వివేకానంద స్వామి ఉన్నాడు, దాదాపు 200-150 అయింది, కానీ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాడు, ఇక్కడ బతికున్నాడు. తను ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకున్నాం. ఒక అంబేద్కర్ కావచ్చు, గాంధీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనం లేరు, ఎప్పుడో కాలం చేశారు, కానీ ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాం అంటే వాళ్ళు సమాజ హితులు, సమాజం కోసం బతికారు. కాబట్టి అట్లా మనకు కూడా సమాజం గురించి పనిచేసే అవకాశం దొరికింది గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులుగా. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని గ్రామం కోసం, మన సమాజం కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఎంతో కొంత మన శక్తి కొద్దీ మనకు ఎంత అయితే అంత మనము చేసి మనం కూడా సమాజ హితులమై సమాజమే మన సమాజంలో కావాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
మన పెద్దలకి సభాధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహమూద్ అన్న గారి గురించి మాట్లాడినటువంటి గౌరవాధ్యక్షులు అన్నయ్య లక్ష్మణ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కగా లోతుగా వారి యొక్క